నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. లక్షల రూపాయల పెట్టుబడులు, నాట్ల దగ్గర నుంచి కాపుకొచ్చే వరకు పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులు. ఎరువులు వేయాలి, చీడపీడల నుంచి రక్షించేందుకు పురుగుల మందులు చల్లాలి. తీరా పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి సహకరించడం లేదు. రైతు కష్టమంతా వృధాగా పోతోంది. మిగిలిన అరకొర పంటను మార్కెట్కు తీసుకొస్తే అక్కడ దగాయే జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో టమాటా రైతుల కష్టాలపై రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టమాటా వేస్తున్న రాయలసీమ మాత్రం ఈ పంటకు ప్రత్యేకం. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, ఉమ్మడి జిల్లాల్లో టమాటా విస్తారంగా వేస్తారు రైతులు. 3 నెలల్లో పంట చేతికి రావడం టమాటా సాగుకు మొగ్గు చూపడానికి కారణం. అయితే పంట చేతికొచ్చే సమయానికి ధర పతనంతో దారుణంగా నష్టపోతున్నాడు అన్నదాత. బయట రిటైల్ మార్కెట్లో కేజీ టమాటా 30 రూపాయలు పలుకుతున్నా రైతుకు కేవలం 30 పైసలు చెల్లించని సందర్భాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మదనపల్లి రైతులు విస్తారంగా టమాటా సాగు చేస్తారు. అలాగే అనంతపురం జిల్లాలో కదిరి, పుట్టపర్తిలో టమాటా సాగు అధికంగా జరుగుతుంది. అలాగే కడప జిల్లాలో రాయచోటి, పులివెందుల ప్రాంతాల్లో, కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరులో వేలాది ఎకరాల్లో పంట సాగు అవుతుంది. విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, కూలీలంతా కలిపి ఎకరానికి 2 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. 90 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. కాలం కలిసి వస్తే కాసులు కురిపిస్తుంది. మార్కెట్లో కేజీ 10 రూపాయలు పలికినా చాలు. ఖర్చులు పోగా ఎకరానికి 2 లక్షల రూపాయల వరకు మిగులుతుందని ఆశపడుతుంటాడు రైతు. కానీ మార్కెట్లో జరుగుతున్న మాయాజాలం వల్ల అన్నదాత కన్నీళ్లు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా టమోటా పంట సాగు చేస్తున్నాం. చూడండి ఈ పంట. ప్రతి సంవత్సరము టమోటా పంట సాగు చేయాలంటే ఎకరాకి 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు వస్తూ ఉంది. మదనపల్లి మార్కెట్ యార్డ్కి పోతే మదనపల్లి మార్కెట్ యార్డ్ ఈ ఆసియాలోనే చాలా పెద్దది. అక్కడ రైతులు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మాకు ఎదురవుతూ ఉంది. పైగా అక్కడ వ్యాపారస్తులు, మార్కెట్ వాళ్ళంతా కుమ్మక్కై జాక్పాట్ల పేరుతో, కమిషన్ల పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారు. పంట చేతికొచ్చే దశలో ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా పంట దెబ్బతిందే. మిగిలిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కూలీలు, రవాణా ఖర్చు భరించి మార్కెట్కు తీసుకొస్తే అక్కడ కమిషన్లతో కుదేలయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు రైతులు టమాటాలను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఇంకొందరు రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. 1 ఎకరా పంట పెట్టాలంటే 2 లక్షలు కావాలా. అనుకోనిట్లుగా వర్షాలు ఎక్కువైనాయంటే పెట్టిండే పంట అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అన్నీ సమతూలంగా ఉంటే, సమతూలంగా పంట పండితే ఎకరాకు వచ్చి 1500 క్రేట్లు పండుతాయి. 1000 రూపాయలు అమ్మితే 15 లక్షలు ఏమి వస్తుంది. అది ఎవరికో జాక్పాట్ తగిలిన వాళ్ళకి మాత్రమే. సంవత్సరంలో 2 నెలలు అమ్ముతుంది ఖచ్చితంగా. ఏది జాక్పాట్ వ్యాపారం. మళ్ళీ సంవత్సరం అంతా వ్యాపారం అటు ఇటు ఉంటుంది. కుప్పం, పలమనేరు, పొంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల పరిధిలో ఖరీఫ్, రబీ సీజన్లో దాదాపు 40,000 హెక్టార్లలో టమాటా సాగు చేస్తారు రైతులు. మదనపల్లి మార్కెట్ నుంచి రోజు 1000 టన్నుల టమాటాలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. మదనపల్లి మార్కెట్లో 100కు పైగా మండీలు ఉన్నాయి. 2,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పంట కొంటుంటారు. ఇక్కడ కొన్న టమాటాలను చెన్నై వంటి ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు కొందరు. టమాటా మార్కెట్ వల్ల మదనపల్లిలో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం జోరుగా నడుస్తుంది. చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల రైతులు కూడా టమాటాలను మదనపల్లి మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముతుంటారు. అయితే కొంతకాలంగా దిగజారుతున్న ధరలు రైతుల్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆసియాలోని అతిపెద్ద మార్కెట్. ఇక్కడ నుంచి టమాటాలు వివిధ రాష్ట్రాలకు అన్నిటికీ దిగుమతి చేయబడతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా అంటే అన్ని చోట్ల టమాటాలు ఎక్కువగా వస్తున్న దానివల్ల ఇది దిగుమతి పంట వ్యవసాయం ఉత్పత్తి ఎక్కువగా ఉండేదానివల్ల టమాటాలు అన్ని ఏరియాల్లో టమాటాలు వస్తున్నాయి కాబట్టి అక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్ తగ్గింది. ఇక్కడ ఈ మార్కెట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టమాటాలు తగ్గినాయి. రైతు బజార్లలో కిలో టమాటా 25 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్లో రిటైల్ మార్కెట్లలో కేజీ టమాటా 30 నుంచి 40 రూపాయల వరకు ఉంది. కానీ మదనపల్లి మార్కెట్లో కిలో టమాటాలకు 5 రూపాయలు దక్కడం కష్టమైపోతుంది. ఇటీవల కేజీ టమాటాలు అర్ధ రూపాయి 30 పైసలు పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. 450 కాడికి రేటు తగ్గేదానికి కారణం వచ్చి బయట కాయలు వస్తున్నాయి, అందుకోసం తగ్గినాయి. ఇక్కడ కాయ ఫుల్గా వస్తుంది. నాసిక్ అక్కడ వస్తుంది, ధర్మవరం, అనంతపురం, కళ్యాణదుర్గం ఎన్ని వస్తుంది. అట్లా రేటుతో ఈ రేటుతో గిట్టుబాటు ఆడవుతుంది సార్. గిట్టుబాటు కాదు, కనీసం గిట్టుబాటు కంటే 500 పైన పోతే అని గిట్టుబాటు. కూలీలు అంట, మందులు అంట, మెడిసిన్ ఎన్ని ఉన్నాయి కదా.
ఆరుగాలం శ్రమించే రైతుకు ధర నిర్ణయించే అధికారం లేదు. మరోవైపు మార్కెట్లో దళారులు పెత్తనం చెలాయిస్తున్నారు. మండి వ్యాపారులు కుమ్మక్కై దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో పంటను తెగనమ్ముకున్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మదనపల్లెతో పాటు ములకల చెరువు, కలికిరి, గుర్రంకొండ, చింతపర్తి, కలకడ, పీలేరులో మార్కెట్ యార్డులు ఉన్నాయి. మదనపల్లెలో 120 వరకు కమిషన్ మండీలు ఉన్నాయి. రైతులు తీసుకొచ్చే సరుకు కమిషన్ మండీ యజమానులు ఇక్కడ తక్పట్టి పద్ధతిలో కొంటుంటారు. కమిషన్ మండీ యజమానులంతా ఏకమై ప్రతిరోజు ముందుగానే ఒక ధర నిర్ణయిస్తూ ఉంటారు. అంటే సరుకు తెచ్చే రైతుకు కొనే వ్యాపారికి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ రైతుకు అన్యాయం జరిగినా ఎవరినీ ప్రశ్నించే అవకాశం ఉండదు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని మార్కెట్ యార్డులో జాక్పాట్ పద్ధతి కూడా అమలులో ఉంది. ప్రతి బాక్స్కు 10 రూపాయల వంతున మార్కెట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే 100 బాక్సులు మార్కెట్లోకి తీసుకొస్తే ట్రేడింగ్కు వచ్చేసరికి 70 బాక్సులే మిగులుతున్నాయి. కానీ మిగతా 30 బాక్సులకు కూడా బాక్సుకు 10 రూపాయల చొప్పున 300 రూపాయల మార్కెట్ సెస్తో పాటు బాడుగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మేము కాయలు తీసుకొని పోయి అక్కడ వేసిన తర్వాత 15% తీసుకుంటున్నారు. మాకు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 3% తీసుకోవాలి వాళ్ళు, అంతేనో. చాలా ధర నిట్టు నిలువున మోస్తున్నారు. 100 బాక్సులకు 10 బాక్సులు జాక్పాట్ పెడుతున్నారు. ఇక్కడ నుంచే తీసుకొని పోతాము 100 బాక్సులు, 90 బాక్సులు వస్తాయి. 90లో మళ్ళీ 8 బాక్సులు తీయేస్తారు. అవంతా మాకు రైతులకు చాలా మోసం చేస్తున్నారు. సరుకును దించే కూలీలకు క్రేట్కు 4 రూపాయలు, అలాగే క్రేట్ బాడుగా 5 రూపాయలు రైతే చెల్లించాలి. తీరా వేలంలో వ్యాపారి ఎంతకి పాడుకుంటే అంతకు అప్పగించాల్సిన పరిస్థితే. 30 కేజీల టమాటాలు ఉండే బాక్సుకు తక్కువలో తక్కువ 750 నుంచి 800 రూపాయలు వస్తే తప్ప రైతుకు గిట్టుబాటు కాదు. కానీ బాక్స్ టమాటాను 150 రూపాయలకు కొంటున్నారు వ్యాపారులు. అతి కష్టం మీద 500 రూపాయలకు మించి రావడం లేదు. పొలం నుంచి టమాటాలు తరలించేందుకు రవాణా ఖర్చులతో మొదలై మార్కెట్ కమిషన్, బ్రోకర్ల కమిషన్, మార్కెట్లో కూలీలు, క్రేట్ల బాడుగా ఇలా ఖర్చులన్నీ తీసేస్తే రైతుకు నికరంగా మిగిలేది ఏమీ ఉండడం లేదు. వాస్తవానికి మార్కెట్కు తెచ్చి అమ్ముకున్నందుకు రైతుల నుంచి 4% కమిషన్ వసూలు చేయాలి. కానీ 10% తీసుకుంటున్నారు. 100 క్రేట్లు కొంటే 80 క్రేట్లు అవుతాయి మొలకల చెరువులో, అది పక్క. అందుకే ఎక్కువ కావు. కానీ ఏడుండే రైతు వ్యాపారస్తులు కూడా పోయి మొలకల చెరువులు దమని పడిపోయి కొంటారు ఒకరి మీద ఒకరు. అది ఎక్కువ కానీ తక్కువ కానీ. అదే ఈత కాయలు వస్తే భర్తీలు ఎక్కువని రైతులు ఈతాకు వచ్చేది కూడా తక్కువ అయిపోయినారు. ఇదే ముందు బాగుండే మార్కెట్, ఏడు పరిస్థితి. మదనపల్లి మార్కెట్లో దళారులు రోజుకు 1 కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తున్నారంటే రైతులను ఏ స్థాయిలో దగా చేస్తున్నారో ఊహించొచ్చు. మార్కెట్లో దోపిడీ వల్ల టమాటాలతో పాటు రైతు కూడా చితికిపోతున్నాడు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ ఈ రాష్ట్రాలకన్నిటికీ ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సీజన్ అయిపోయింది. ఇక్కడ సీజన్ వచ్చి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సీజన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం కాయలు తగ్గుతాయి. బయట మార్కెట్లన్నీ టమాటాలు పెరుగుతాయి కాబట్టి అక్కడ నుంచి టమాటాలు ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఇప్పుడు మొత్తం ఇండియా అంతా, టోటల్ ఇండియా అంతా టమాటాలు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి రేట్లు ప్రస్తుతానికి డౌన్ అయినాయి. బూజు తెగులు, ఎర్ర తెగులు, పచ్చపురుగు టమాటా పంటను దెబ్బతీస్తున్నాయి. దోమ వల్ల మచ్చ వచ్చినా టమాటాకు ధర రావడం లేదు. వీటన్నిటి నుంచి పంటను కాపాడినా మార్కెట్లో ఓడిపోతున్నాడు రైతు. ఈ నల్ల మచ్చ అనేది ఎక్కువ వస్తుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది. అది తగ్గించాలంటే మాకు ఈ మాదిరిగా కరువు పనిలో పెట్టి మాకు ఇబ్బందులు లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎప్పటి నుంచో మదనపల్లి టమాటా మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ ఉంది. కానీ అది ఎప్పటికీ నెరవేరడం లేదు. అలాగే జాక్పాట్ కమిషన్, సిండికేట్ వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్ క్వాలిటీ వచ్చి 400 నుంచి 500 వెళ్తున్నాయి. సెకండ్ క్వాలిటీ వచ్చి 300, 350. లీస్ట్ క్వాలిటీ వచ్చి 100, 150 రూపాయల వరకు వెళ్తున్నాయి. ఇది ప్రస్తుత మార్కెట్ రేటు. ఇంకా టమాటాల ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగితే అప్పుడు మామూలు మళ్ళీ 1000, 2000, 3000 ఇట్లా వెళ్తాయి టమాటాల రేట్లు. మొత్తానికి వ్యవసాయాన్ని జూదంగా మార్చేస్తున్నారు. వ్యవసాయం కంటే లాటరీయే నయమనే పరిస్థితులు తీసుకొస్తున్నారు. వస్తే లక్షల్లో లాభం, పోతే టికెట్ డబ్బులు పోతాయి. వ్యవసాయంలో రైతు ఏ పంట వేసినా నష్టమే వస్తుంది. పెట్టుబడితో పాటు రైతు పడ్డ కష్టం కూడా వృధాగా పోతుంది. కాలం కలిసొస్తే కాసులు కురిపిస్తుంది టమాటా. ఈ కారణంగానే టమాటా సాగుకు మొగ్గు చూపుతున్నాడు రైతు. కానీ మార్కెట్లో మాయాజాలం జరుగుతోంది. దళారులు, వ్యాపారులు లాభపడుతున్నా రైతుకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు.
వ్యవసాయంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏ పంట వేయాలి అనే విషయంలో రైతు తర్జనభర్జన పడుతుంటాడు. అయితే వర్షాభావ పరిస్థితుల గల చిత్తూరు జిల్లాలో తక్కువ పెట్టుబడితో త్వరగా పంట చేతికొచ్చే టమాటాపై ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. అందరూ టమాటా పెట్టాలి. ఇప్పుడు మా పక్కింటి ₹1,00,00,000 వచ్చినది అనుకో, చుట్టుకారం ఉండే రైతులంతా టమాటా వేరే దాని మీద డిపెండ్ అయ్యే రకమే కాదు. ఎందుకంటే అదే కనపడుతుంది, ₹1,00,00,000 వచ్చింది. అది టమాటా పరిస్థితి. టమాటా ఉల్లిపాయ లేకుండా కూర కాదు కనుక వాటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే సీమ రైతులు కూడా టమాటా, ఉల్లిని సాగు చేస్తున్నారు. గతంలో టమాటా సాగు చేసి కోటీశ్వరులు అయిన రైతులు ఉన్నారు. దీంతో తమను కూడా అదృష్టం వరించకపోతుందా అని ఆశపడుతున్నారు మిగతా వాళ్లు. కానీ పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతు నిలువుదోపిడీకి గురవుతున్నాడు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. టమాటా సాగు చేసి నష్టపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు రైతులు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుంది. కేజీ టమాటా ₹100-200 పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సమయంలో కొంతమంది రైతులు లాభపడ్డారు. 2 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబానికి నెల రోజుల వ్యవధిలో ₹3 కోట్ల ఆదాయం లభించింది. వేసవికాలం అనంతరం వచ్చే టమాటా పంటకు మంచి ధర వస్తుందని గుర్తించిన ఆ కుటుంబం పక్కా ప్రణాళికతో సాగు చేసి సక్సెస్ అయ్యింది. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమంద గ్రామవాసి చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి, తల్లి రాజమ్మ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. తమ స్వగ్రామం కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపువారిపల్లెలో 20 ఎకరాల పొలంలో సంవత్సరాలుగా టమాటా సాగు చేస్తున్నారు. ఆధునిక సేద్య విధానాలు, కొత్త వంగడాలు, మార్కెటింగ్ వ్యూహాలపై అవగాహన పెంచుతున్నారు రాజమౌళి. వేసవి తర్వాత టమాటా పంటకు అధిక ధర వస్తున్నట్టు గుర్తించి ఆ ఏప్రిల్లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో నెల రోజుల్లోనే ₹3 కోట్ల ఆదాయం పొందాడు చంద్రమౌళి. ఆ ఏడాది చాలా మంది టమాటా రైతులు కోట్ల రూపాయలను ఆర్జించారు. 2 సంవత్సరాలుగా జూన్, జూలైలో పంట చేతికి వచ్చేలా టమాటా పంటను సాగు చేస్తుంది చంద్రమౌళి కుటుంబం. అయితే చంద్రమౌళి కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తరహాలో టమాటా సాగు ప్రయత్నించారు పలువురు రైతులు. చాలా మంది విజయం సాధించగా మరికొంతమంది మాత్రం రకరకాల కారణాల వల్ల నష్టపోయారు. ముఖ్యంగా పంట చేతికి అందగానే ధర పతనమవుతుండడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. మొత్తానికి చిత్తూరు జిల్లా టమాటా రైతు అడుగడుగునా దగాకు గురవుతున్నాడు. రిటైల్ మార్కెట్లో టమాటాకు మంచి డిమాండ్ ఉన్నా తమకు మాత్రం గిట్టుబాటు ధర రాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. తమకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. రిజర్వాయర్లున్నాయి, నీళ్లున్నాయి, కానీ పంటలకు నీళ్లు అందుతాయో లేదో తెలీదు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం ఉండడం లేదు. ఇది రైతుల పాలిట శాపంగా మారుతుంది. మరోవైపు ఎరువులు, పురుగుల మందుల కొరత రైతుల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల దుస్థితిపై స్పెషల్ రిపోర్ట్. రిజర్వాయర్లున్నాయి, పంట కాల్వలున్నాయి, అన్ని పంటలు పండుతాయి. కానీ పంట వేద్దామంటే ఆలోచించాల్సిన పరిస్థితి. పొలానికి నీళ్లందుతాయో లేదో తెలీదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల దుస్థితి ఇది. తెలంగాణలో అత్యధిక రిజర్వాయర్లు ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే. కాకతీయ ప్రధాన కాలువ ఇటు నుంచే వెళుతుంది. మానేరు నదిపై కాకతీయ కాలువను ఆసరాగా చేసుకుని లోయరు మానేరు జలాశయం నిర్మాణం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ఆధారంగా మధ్య మానేరు రిజర్వాయర్ కట్టారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో కీలకమైన ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నంది మేడారం, నారాయణపూర్, మల్కపేట, అనంతగిరి, అప్పర్ మానేరు రిజర్వాయర్లు కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. వీటిలో దాదాపు 80 టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. అందువల్లే ఈ ప్రాంతానికి ఇరిగేషన్ హబ్ అనే పేరు వచ్చింది. కానీ ఇక్కడ నీటి కొరతతో అల్లాడే ప్రాంతాలు కూడా ఉన్నాయి. చొప్పదండి, వేములవాడ, హుస్నాబాద్, సిరిసిల్ల తరచూ కరువు బారిన పడే ప్రాంతాలు. ఇక్కడ భూగర్భ జలాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, చెరుకు, పసుపు ప్రధానంగా సాగు చేస్తున్నారు రైతులు. తెలంగాణలోనే మామిడి పంటకు జగిత్యాల అతిపెద్ద మార్కెట్. చెరుకు కూడా అధికంగానే పండిస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా తర్వాత అత్యధికంగా వరి పండించే ప్రాంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా. 13 లక్షల ఎకరాల సాగు భూములుంటే వరి సాగు విస్తీర్ణం 9,85,000 ఎకరాలు. ఇక్కడ కూనారం, పొలాసలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాలున్నాయి. నీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లో వరి మాత్రమే వేస్తున్నారు. పంట మార్పిడి లేకపోవడంతో భూములు సారం కోల్పోతున్నాయి. ఏడాదిలో దాదాపు 300 రోజులు పొలాల్లో నీరు ఉండడం వల్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక్కడ వరి సాగులో ఆధునిక పద్ధతులు అమలు కావడం లేదు. ట్రాక్టర్లతో దున్నించడం,
హార్వెస్టర్లతో పంట కోయించడం వరకు యంత్రీకరణ జరిగింది. అక్కడక్కడా వరి నాట్లకు యంత్రాలు వాడుతున్నారు. డ్రమ్ సీడర్ల వినియోగం నామమాత్రంగానే జరుగుతుంది. పురుగుల మందులు చల్లడానికి కొందరు డ్రోన్ సాయం తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది రైతులు కూలీలతో పిచికారీ చేయిస్తున్నారు. అసలే భూమిలో సారం లేదు. యూరియా వేస్తే తప్ప పంట పచ్చబడే అవకాశం లేదు. కానీ ఈ ఏడాది ఎరువుల కొరతతో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. రిజర్వాయర్లలో నీళ్లున్నాయి. కాలువల ద్వారా పొలాలకు పంపుతున్నారు. కానీ కాలువలకు సరైన లైనింగ్ లేదు. దీంతో అన్ని భూములకు సమానంగా నీరు అందడం లేదు. చివరి దశలో ఉన్న వందలాది ఎకరాల పంటలు ఎండిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మార్కెట్ సదుపాయం లేకపోవడం కూడా ఒకటి. వానాకాలం సాగు చేసిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే నెల రోజులకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక వేసంగిలో నీటి ఎద్దడి, అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఇబ్బందులు తప్పడం లేదు. వాటిని తట్టుకుని చేతికొచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే మే చివరి వరకు కొనే నాథులు ఉండడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వరి తర్వాత మొక్కజొన్న, ప్రత్తి ఇక్కడ ప్రధానంగా సాగవుతున్నాయి. మానేరు పరివాహక ప్రాంతం జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లిలో కొంత భాగం ప్రత్తి సాగవుతోంది. జిల్లాలో మొత్తం 1,00,000 ఎకరాల్లో ప్రత్తి సాగు చేస్తున్నారు. ఒక్కోసారి లాభసాటిగా ఉంటే తర్వాతి ఏడాది మద్దతు ధరకు కూడా పత్తిని కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు రైతులు. జమ్మికుంటలో మార్కెట్ ఉన్నా రైతులకు మేలు జరగడం లేదు. ప్రత్తిని కొనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI నానా రకాల సాకులతో ఇబ్బంది పెడుతోంది. ఇటీవల ఒక మొబైల్ ఫోన్ యాప్ను ప్రవేశపెట్టింది. అందులో రిజిస్టర్ చేసుకుంటేనే పంట కొంటామంటున్నారు CCI అధికారులు. వాస్తవానికి CCI కొనేదే తక్కువ. దానికి కూడా ఇన్ని తిరకాసులు ఏమిటని విసుక్కుంటున్నారు రైతులు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ప్రైవేట్ ట్రేడర్లు, జిన్నింగ్ మిల్లులు తక్కువ ధరకు ప్రత్తిని కొనుగోలు చేస్తున్నాయి. మొక్కజొన్న విషయానికొస్తే 2 సీజన్లలో కలిపి దాదాపు 6 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. మొక్కజొన్నకు మార్కెట్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామాల్లో దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యాన పంటలు, వాణిజ్య పంటల విషయానికొస్తే ప్రధానంగా మామిడి, చెరుకు, పసుపు పండిస్తున్నారు రైతులు. చెరుకు సాగుకు భారతదేశంలోనే అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ 90 డిగ్రీల కోణంలో సూర్యరశ్మి పడుతుంది. కనుక చెరుకు వేస్తే నాణ్యమైన దిగుబడి వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇక్కడ చెరుకు పండిస్తే 150 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి అమ్ముకోవాలి. ఈ కారణంగానే ఇక్కడ చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డాక చెరుకు సాగు తగ్గించేశారు రైతులు. షుగర్ ఫ్యాక్టరీని కనుక మళ్లీ తెరిస్తే చెరుకు సాగు మళ్లీ ఊపందుకునే అవకాశాలున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 45,000 ఎకరాల్లో పసుపు సాగు జరుగుతుంది. ఇక్కడ పండే పసుపు విదేశాలకు సైతం ఎగుమతవుతుంది. కానీ దానికి కూడా ఒడిదుడుకులు తప్పడం లేదు. పసుపు బోర్డు వచ్చినప్పటికీ రైతులకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. పసుపును సాంప్రదాయక పద్ధతిలో ఉడకబెట్టి, ఆరబెట్టి అమ్మడం వరకు మాత్రమే జరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్లుగా పసుపు నుంచి ఉప ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. పెయిన్ కిల్లర్లు, వాపును తగ్గించే ఔషధాల తయారీలో వినియోగించే కుర్క్యుమిన్ వంటి వాటిని తయారీ, ఎగుమతుల యూనిట్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు రైతులు. మామిడి పంటకు తెలంగాణలోనే జగిత్యాల పెట్టింది పేరు. వేలాది ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున మామిడి దిగుబడి వస్తున్నా మార్కెట్ సౌకర్యం లేదు. దీంతో దళారులదే రాజ్యంగా మారింది. పేరుకు అధికారులు ఉన్నా మార్కెట్ మొత్తం వ్యాపారుల చేతుల్లోనే నడుస్తుంది. దళారులు చెప్పిన రేటుకు అమ్ముకోవడం మినహా రైతులకు మరో మార్గం ఉండడం లేదు. కొంతకాలంగా మామిడికి చీడపీడల బెడద ఎక్కువైంది. దీంతో పురుగుల మందుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత శ్రమ పడ్డా దిగుబడి అరకొరగానే ఉంటోంది. దాన్ని మార్కెట్కు తెస్తే గిట్టుబాటు ధర దక్కడం లేదని వాపోతున్నారు రైతులు. దీంతో క్రమేపీ మామిడి సాగుకు దూరమవుతున్నారు. మామిడి చెట్లు తీసేసి ఇతర పంటలు సాగు చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు అనిశ్చిత పరిస్థితుల్లో సాగు కొనసాగిస్తున్నారు. ఏ పంట వేసినా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.